వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టి తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఆపరేటింగ్ సిస్టమ్ వీడియోస్లో మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ దట్ ఈస్ ఎంఎంయు గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మనం ప్రీవియస్ వీడియోలో ఏం డిస్కస్ చేసాము, లాజికల్ అడ్రస్ అంటే ఏంటి, ఫిజికల్ అడ్రస్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ అని డిస్కస్ చేసాము. సో అది డిస్కస్ చేసేటప్పుడు మనం ఏం చెప్పాము, లాజికల్ అడ్రస్ని ఫిజికల్ అడ్రస్కి ఎవరు మ్యాప్ చేస్తారు అంటే ఎంఎంయు మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ అనే ఒక హార్డ్వేర్ కాంపోనెంట్ లాజికల్ అడ్రస్ సిపియు జనరేట్ చేసిన లాజికల్ అడ్రస్ని ఫిజికల్ అడ్రస్కి మ్యాప్ చేసింది అని చెప్పాము. సో అసలు ఈ లాజికల్ అడ్రస్ అంటే ఏంటి, ఫిజికల్ అడ్రస్ అంటే ఏంటి, అది ఎప్పుడు జనరేట్ అవుతుందని ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. సో మన ప్రాసెసర్ ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ కానీ ప్రోగ్రామ్ కానీ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనుకోండి. సో ఆ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఆ ప్రాసెసర్కి ఈ ఇన్స్ట్రక్షన్ ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన ఏదైనా డేటా అవసరమైంది అనుకోండి, ఎగ్జిక్యూట్ చేయడానికి డేటా అవసరమైంది అనుకోండి. సో నార్మల్గా డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఏదో సమ్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ప్రాసెసర్ ఏం చేయాలి, ఈ డేటా అవసరమైనప్పుడు ఈ డేటా ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆ డేటాని యాక్సెస్ చేసుకుని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఆ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ చేయాలి. సో దానికోసము సిపియు ఏం చేస్తుంది, ఆ ప్రాసెసరు ఒక అడ్రస్ని క్రియేట్ చేస్తుంది. దాన్నే లాజికల్ అడ్రస్ అంటారు. సో ఈ లాజికల్ అడ్రస్ ఏంటంటే సిపియు జనరేటెడ్ అడ్రస్. సో ఇందులో యాక్చువల్గా ఇక్కడ డేటా మనకి ఏదైతే డేటా అవసరమైందో ఆ డేటా అనేది ఇక్కడ స్టోర్ అయి ఉండదు. కానీ ఎందుకు యూజ్ చేస్తారు ఈ లాజికల్ అడ్రస్ అంటే, సో ఈ లాజికల్ అడ్రస్ యూజ్ చేసుకుని ఫిజికల్ అడ్రస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఫిజికల్ అడ్రస్ అంటే ఏంటి, ఎక్కడైతే యాక్చువల్గా డేటా స్టోర్ అయిందో ఆ స్టోర్ చేసిన లొకేషన్ యొక్క అడ్రస్సే ఫిజికల్ అడ్రస్. సో ఇప్పుడు ఈ సిపియు అనేది మన ప్రోగ్రామ్ ఆర్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏం చేసింది, లాజికల్ అడ్రస్ జనరేట్ చేసింది. సో ఈ లాజికల్ అడ్రస్ బేస్ చేసి ఏమవుతుంది, ఫిజికల్ అడ్రస్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎవరు చేస్తారు ఈ లాజికల్ అడ్రస్ని, సిపియు జనరేట్ చేసిన లాజికల్ అడ్రస్ని ఫిజికల్ అడ్రస్కి మ్యాప్ చేసేది ఎవరంటే ఈ మెమరీ మేనేజ్మెంట్ యూనిట్. ఓకే, ఈ దీన్ని ఎంఎంయు అంటారు. ఈ మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ ఏం చేస్తుంది, సిపియుకి ఏదైనా డేటా అవసరమైనప్పుడు ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక లాజికల్ అడ్రస్ క్రియేట్ చేస్తుంది సిపియు. సో ఆ సిపియు జనరేట్ చేసిన లాజికల్ అడ్రస్ని ఫిజికల్ అడ్రస్ అంటే ఎక్కడైతే ఆ డేటా యాక్చువల్గా స్టోర్ అయిందో అక్కడికి మ్యాప్ చేయడానికి మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ అనేది యూజ్ అవుతుంది. సో మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ ఆర్ ఎంఎంయు ఈజ్ ఏ హార్డ్వేర్ డివైస్ విచ్ మ్యాప్స్ వర్చువల్ అడ్రస్ ఆర్ లాజికల్ అడ్రస్ టు ఇట్స్ ఫిజికల్ అడ్రస్. అర్థమైందా, ఇప్పుడంతా అదేగా చెప్పాను. ఇన్ ఎంఎంయు స్కీమ్ ద వాల్యూ ఆఫ్ ఇన్ ద రీలొకేషన్ రిజిస్టర్ ఈజ్ added to every address generated by the user process at the time it is referenced. సో ఏమవుతుంది, ఎలా ఈ మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ లాజికల్ అడ్రస్ని ఫిజికల్ అడ్రస్కి మ్యాప్ చేస్తుంది అంటే, సో ఇప్పుడు ప్రాసెసర్ ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనుకోండి, లాజికల్ అడ్రస్ జనరేట్ చేస్తుంది కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిపియు జనరేట్ చేసిన లాజికల్ అడ్రస్ 346 అనుకోండి. సో ఈ 346 ఏమవుతుందంటే రీలొకేషన్ రిజిస్టర్ యొక్క వాల్యూకి యాడ్ అవుతుంది. రీలొకేషన్ రిజిస్టర్లో ఏముంటుందంటే స్మాలెస్ట్ ఫిజికల్ అడ్రస్ ఉంటుందన్నమాట. సో ఈ లాజికల్ అడ్రస్ ఏమవుతుంది, ఈ రీలొకేషన్ రిజిస్టర్ యొక్క వాల్యూకి యాడ్ అయ్యి సిపియు జనరేట్ చేసిన లాజికల్ అడ్రస్ ఈ రీలొకేషన్ రిజిస్టర్ యొక్క వాల్యూకి యాడ్ అవ్వడం వల్ల దానికి సంబంధించిన ఫిజికల్ అడ్రస్ మ్యాప్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాజికల్ అడ్రస్ ఎంత 346, రీలొకేషన్ రిజిస్టర్ వాల్యూ ఎంత 14,000. సో 14,000 ప్లస్ 346. సో ఫిజికల్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది, 14,346 దగ్గర మ్యాప్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ మ్యాప్ చేస్తుంది. ఓకే, ద యూజర్ ప్రోగ్రామ్ డీల్స్ విత్ ద లాజికల్ అడ్రస్ అండ్ ఇట్ నెవర్ డీల్స్ విత్ ద ఫిజికల్ అడ్రస్. సో యూజర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఓన్లీ దే డీల్ విత్ ద లాజికల్ అడ్రస్ ఓన్లీ. సో యూజ్ అవుతారు అక్కడ ప్రోగ్రాము ఆ సిపియు జనరేట్ చేసిన అడ్రస్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, అక్కడ డేటా తీసుకుందని యూజ్ అవుతారు. కానీ యాక్చువల్గా డేటా అనేది అక్కడ నుంచి తీసుకోదు. సిపియు జనరేట్ చేసిన అడ్రస్ని ఫిజికల్ అడ్రస్గా మ్యాప్ చేస్తుంది మెమరీ మేనేజ్మెంట్ యూనిట్, అక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకని యూజర్స్ ఆఫ్ ద ఎవరైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారో యూజర్స్ ఆఫ్ ద కంప్యూటర్ దే నెవర్ డీల్ విత్ ద ఫిజికల్ అడ్రస్, దే ఆల్వేస్ డీల్స్ విత్ ద లాజికల్ అడ్రస్ ఓన్లీ. So this is the memory management unit. So it maps the logical address to its physical address.